విశాఖలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులకు నవవరుడు బలయ్యాడు. వివాహమైన నెలన్నర రోజులకే మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నగరానికి చెందిన నరేంద్ర లోన్ యాప్ ద్వారా 2,000 తీసుకున్నాడు. ఈ క్రమంలో తిరిగి చెల్లించాలంటూ ఫోన్లో వేధింపులు మొదలుపెట్టారు నిర్వాహకులు. ఫోన్లో దుర్భాషలాడుతూ నరేంద్రతో పాటు ఆయన భార్య న్యూడ్ ఫొటోస్ ను చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేశారు. నరేంద్ర స్నేహితులకు వాట్సాప్ ద్వారా నగ్న చిత్రాలను పంపారు సైబర్ నేరగాళ్లు. తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా కుంగిపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఇక ఘటనపై పోలీస్ కమిషనర్, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, లోన్ యాప్ వేధింపులతో యువకుడు బలైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఆన్లైన్ మోసగాళ్లకు మరొక ప్రాణం బలైపోయిందని చెప్పుకోవాలి. ఈ ఘటనకు సంబంధించి విశాఖపట్నంలో తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలైనటువంటి పరిస్థితి చూస్తే గనక ఒక్కసారిగా విశాఖపట్నం అంతా కూడా కొలికి తిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విశాఖపట్నంలో ఇంట్లో ఉరివేసుకొని నరేంద్ర అనే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే మనం చూడొచ్చు. నరేంద్రకు సుమారుగా 45 రోజుల క్రితమే వివాహం అయితే అయ్యింది. నరేంద్ర లోన్ యాప్ లో సుమారుగా 2,000 రూపాయలు అయితే అప్పు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అప్పు తీర్చుకున్నటువంటి తీర్చలేదన్నటువంటి నేపథ్యంలో మార్పింగ్ ఫోటోలతో బెదిరింపులకు అయితే పాల్పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఆన్లైన్ కేటిగాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అప్పటికే అప్పు తాలూకా డీటెయిల్స్ అంటే సుమారుగా 2,000 రూపాయలే కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తానండి, నాకు తీసుకుని కూడా కొద్ది రోజులు సమయం అయింది, నేను రిటర్న్ చేస్తానని సమయానికి రిటర్న్ చేసినా కూడా ఈ రకమైనటువంటి మరి కొంత అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి గుంజే ప్రయత్నంలో అంటే వాళ్ళ దగ్గర నుంచి దోచుకునే ప్రయత్నంలో ఈ రకమైనటువంటి ఎవరైతే నరేంద్ర కొత్తగా మ్యారేజ్ అయినటువంటి ఈ నవ వధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫొటోస్ కి అటాచ్ చేసి మరి ఆ బంధువుల తాలూకా కుటుంబ సభ్యులకి అలాగే నరేంద్ర తాలూకా ఫ్రెండ్స్ కూడా అందరికీ పంపించినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే నరేంద్రకు ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి నేపథ్యంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో దిక్కు తోచినటువంటి ఈ రకమైన అగత్యానికి పాల్పడాలని చెప్పుకోవాలి. అయితే నరేంద్ర కుటుంబ సభ్యులతో కూడా ఇప్పుడు మనం మాట్లాడడం జరిగింది. 2,000 రూపాయలు కనీసం కుటుంబ సభ్యులు మమ్మల్ని అడిగి వస్తే మేము ఇచ్చేవాళ్ళమే, కానీ ఎప్పుడు తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నా కూడా మాతో అయితే ఆ బంధువులు అయితే తల్లి కూడా ఆ రోదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం 2,000 రూపాయలకి తన కొడుకు జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిందన్నటువంటి క్రమంలో తల్లిదండ్రులు అయితే చాలా ఆవేదన గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక కాళ్లకు పారాని ఆరక ముందే ఈ రకమైనటువంటి అఘాయిత్యానికి పాల్పడడం చూస్తే కనుక ఒక్కసారిగా విశాఖపట్నం ఆ కాలనీ వాసులంతా కూడా చాలా ఆవేదనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. లోన్ యాప్ లో తీసుకున్నటువంటి 2,000 రూపాయలకు తిరిగి చెల్లించకపోతే కనుక ఖచ్చితంగా ఈ రకమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారంటూ కూడా ముందుగా బెదిరింపు కాల్స్ చేయడం, అలాగే మెసేజ్లు చేయడం, ఆ తర్వాత ఎవరైతే ఈ లోన్ యాప్ తీసుకున్నటువంటి వ్యక్తి తాలూకా డేటా ఎవరైతే తీసుకుంటారో ఆ డేటా తీసుకున్నటువంటి ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరింపులకు గురి చేసి కూడా అమౌంట్ కట్టాల్సినటువంటి 2,000 రూపాయలు కూడా కట్టేసినప్పటికీ కూడా ఇంకొంత ఎక్కువ మొత్తంలో లాభం వాళ్ళ దగ్గర నుంచి దోచుకోవాలనేటువంటి నేపథ్యంలో సుమారుగా వాళ్ళందరికీ కూడా వేధింపులు గురి చేస్తే ఫోటోలు పంపించినటువంటి క్రమంలో ఒక్కసారిగా ఫోటోలు చూసి బాధని అసలు చెప్పుకోలేనటువంటి స్థితిలో తన ఇంట్లో అందరికీ కూడా ఒకసారి కనిపించి తన ఉన్నటువంటి బెడ్రూమ్ పక్కన ఉన్నటువంటి రూమ్ లో తన చిన్నప్పటి నుంచి పెంచుకున్నటువంటి సునకాలను అంటే కుక్క పిల్లలను 2 కూడా ఆ గదిలోకి తీసుకెళ్లి ఆ గదిలో ఉన్నటువంటి ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అది ఈ ఘటన ఒక్కసారిగా విశాఖపట్నంలో అయితే కలకత్తానే చెప్పాలి. గతంలో కూడా ఇలాంటి లోన్ యాప్స్ కి అనేక మంది ప్రాణాలు అయితే కోల్పోయినటువంటి పరిస్థితి కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాలని ఇవాళ కుటుంబ సభ్యులు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, రైట్ కన్నబాబు, ఈ ఘటనపై ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం ఏదైతే కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఏ నెంబర్ నుంచి వీళ్ళకి ఫోన్ కాల్స్ వచ్చాయి, ఏ నెంబర్ నుంచి వీళ్ళకి మెసేజ్లు అంటే ఈ ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు ఫేస్ మాస్క్ చేసి
పంపించినటువంటి ఈ ఫోటోలకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వీటి మీద విచారణ అయితే ఇప్పటికే పోలీసులు అయితే చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరెవరు ఏ నెంబర్ నుంచి ఎవరెవరికి వచ్చాయి, ఏ విషయాలు వీళ్ళతో చర్చించారు అనే విషయంపై అయితే పోలీసులు అయితే కొంత క్లారిటీ తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు అయితే ఈ విషయంపై కొంత దూకుడు పెంచారని చెప్పి జరుగుతున్నటువంటి క్రమంలో అయితే 2-3 రోజులు అయినప్పటికీ కూడా ఆలస్యంగా ఈ విషయం అయితే బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులకి ఆ రోదన నుంచి బయటకు వచ్చి అసలు ఎవరికి చెప్పుకోవాలో, ఎవరితో ఈ యొక్క బాధను పంచుకోవాలో తెలియలేనటువంటి పరిస్థితుల్లో అయితే శోక సముద్రంలో కుటుంబ సభ్యులంతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు నేరుగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ యొక్క పోలీసులకు ఈ యొక్క కంప్లైంట్ ఫిర్యాదు ఇవ్వడం, ఫిర్యాదు ఇచ్చినటువంటి మరుక్షణమే పోలీసులు కూడా వేగవంతంగా దీని మీద దర్యాప్తు చేయాలని చెప్పి ఉన్నత అధికారులు అయితే కింద స్థాయి అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ఓకే, రైట్ కన్నా బాబు, థ్యాంక్ యూ.